వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ల మండలంలో పర్యటించడం జరుగుతుంది. ప్రజా చైతన్య యాత్ర పోయిన నెల 27 అనంతపురం జిల్లాలో మొదలుపెట్టాం. ఈ రోజుకి 15వ రోజు. పిడుగురాళ్ల మండలంలో పర్యటిస్తూ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అందరి అభివృద్ధి కోసం 3 మెమోరాండాలు సిద్ధం చేయడం జరిగింది. 3 మెమోరాండాలు మండలాల్లోని ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, ఎమ్మెల్యేలకి, తదితర ముఖ్యమంత్రికి, ఆ పైన గవర్నర్ కూడా చివరిలో అందజేయడం జరుగుతుంది. చేనేత కార్మికుల పరిస్థితుల గురించి మాట్లాడాలి. ఈరోజు చేనేత కార్మికులు అయితే గత 2 నెలల నుంచి కూడా రోడ్డు పైన ఎక్కి అరుస్తున్నా, గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది తప్ప పరిష్కరించే దిశగా అయితే అడుగులు వేయడం లేదు. చేనేత కార్మికులకి గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 85లో యాక్ట్ ప్రకారం చేనేత కార్మికులు 11 రకాల డిజైన్లు కేటాయించడం జరిగింది. ఆ 11 రకాల డిజైన్లను ఈ రోజు ప్రభుత్వం డబ్బులకి కక్కుర్తిపడి వాళ్ళు ఇచ్చే సొమ్ములు జోబులో వేసుకోవడానికి పౌర్ణం వ్యవస్థని నిద్రలేపి ప్రోత్సహిస్తూ వాళ్ళకి అనేక రకాలుగా సహకరిస్తున్నాయని తెలుస్తోంది. అయినా కూడా పౌర్ణం వ్యవస్థను నియంత్రించే పరిస్థితిలో ప్రభుత్వాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ లేరు. వాళ్ళ మీద దాడులు వేసే పరిస్థితి అసలుకే లేదు. చేనేత కార్మికులు కేటాయించిన 24,000 నేతన్నేస్తాం గత ప్రభుత్వం ఇచ్చింది. పెంచిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు. పెంచిచ్చింది లేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది. 3వ సంవత్సరం కూడా గడుస్తుంది. పోయిన నేతని నేస్తానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, 50 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. 50 ఏళ్ళు నిండిన చేనేత కార్మికులు పింఛన్లు దేవుడిరుగు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కూడా అంతంత మాత్రంగానే అమలు అవుతుంది. ఈ సంవత్సరం నేతని నేస్తాం కనీసం అమలు చేస్తామని నిన్ననే మంత్రి సవిత చెప్పారు. ఈ సంవత్సరం కనీసం నేతలు నేస్తాం ఏ సంవత్సరాలకి గడిచిన 2 ఏళ్లతో కలిపి ఈ సంవత్సరంతో 3 ఏళ్ళు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేనేత కార్మికులకి ఆదరణ పథకం కింద పనిముట్లు మంజూరు చేస్తామన్నారు. ఆదరణ పథకం కింద పనిముట్లు వెంటనే మంజూరు చేయాలని మేము కోరుతున్నాం. చేనేత కార్మికులకి ఆత్మహత్యలు చేసుకున్న అభాగ్యులకి, అనాథలైన ఆడపిల్లలకి, పిల్లలకి వాళ్ళకు కూడా భరోసా కల్పించడానికి కనీసం ఒక 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేత కార్మికులకి షెడ్డు నిర్మించిస్తామని, 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని, ఆ షెడ్డులో వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి 5 లక్షల నిధులు కూడా కేటాయించాలని మేము కోరుతున్నాం. అలాగే బీసీలకి, అనాథులు, అభాగ్యులు, నిరుపేదలైన బీసీలందరికీ కూడా 3 ఎకరాల స్థలం, 3 ఎకరాలు కేటాయించాలని చెప్పి గ్రామాల్లో మేము కోరుతున్నాం. అలాగే చేనేత కార్మికులు తీసుకున్న ముద్రా లోన్లకి సబ్సిడీలు 20% ఇస్తామని చెప్పారు. చేనేత కార్మికులకి అయితేనేమి, కులవృత్తుల వారికి అయితేనేమి సబ్సిడీలు అసలు పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోయింది లేదు. అలాగే చేనేత కార్మికులందరికీ కూడా రాష్ట్రంలో 979 సహకార సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా సక్రమంగా నడుస్తున్నవి. కనీసం 30% మిగిలినవన్నీ కూడా బోగసే అని గతంలో ఏవి రమణ గారు తెలియజేశారు. అలాగే చేనేత కార్మికులకి సహకార సంఘాలను చేనేత కార్మికులకి అప్పగించాలి. కుటుంబ వ్యవస్థలకు కానీ, రాజకీయ వ్యవస్థలకు కానీ, అలాగే వాళ్ళ కార్యకర్తలకు కానీ కాకుండా చేనేత కార్మికులకు మాత్రమే అప్పగించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ అందరికీ జై పులి, జై చేనేత, జై జవాన్, జై కిసాన్.